మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు యేసయ్యను నమ్మి బాప్తిస్మం పొంది ఉంటే దేవుణ్ణి మహిమపరచు. ఎందుకో తెలుసా? నీవు రక్షింపబడ్డావు. రక్షింపబడడం ద్వారా లోకంలో నుండి నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించావు. నీకు తెలియకుండానే నీవు రక్షింపబడి దేవుని రాజ్యంలో నీవు ఇప్పుడు ఉంటున్నావు. కాబట్టి దేవుని మహిమపరచు. అయితే ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఇంకా యేసయ్యను నమ్మకోకుండా బాప్తిస్మం పొందకోకుండా ఉంటే శిక్షకు పాత్రుడవని నీవు గ్రహించు. తెలుసుకో, ప్రమాదంలో ఉన్నావు. దేవుని రాజ్యం బయట తిరుగుతున్నావు. జాగ్రత్త. ఎప్పుడు నశించిపోతామో, ఎప్పుడు ఆరిపోతామో తెలియని జీవితంలో బ్రతుకుతున్నాం. దేవుని బిడ్డ, చక్కటి అవకాశం దేవుడిచ్చినప్పుడే వినియోగించుకోవాలి. తెలియనప్పుడు తప్పు చేస్తే క్షమాపణ దొరుకుతుంది. తెలిసి తప్పు చేస్తే శిక్ష దొరుకుతుంది. తెలుసుకొని, ఇప్పుడు తెలుసుకున్నావు కాబట్టి నమ్ము, రక్షింపబడు. నేను చెప్పానని కాదు, దేవుడు నిన్ను దర్శించాడని నువ్వు నమ్ము, రక్షింపబడు. దేవుణ్ణి రాజ్యంలో ప్రవేశించు. ఆనందంగా నీ జీవితాన్ని ఈ లోకయాత్రలో నువ్వు కొనసాగించు. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థిద్దాం. యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఎంతోమంది నిన్ను నమ్మి బాప్తిస్మం పొందినవారు నీ రాజ్యంలో నీవు చేర్చుకున్నందుకే వందనాలయ్యా. తండ్రి, తెలిసి తెలియక ఇంకా నమ్మని వారు, బాప్తిస్మం పొందని వారు ఉంటున్నారు. అటువంటి వారు నీ దగ్గరికి వస్తున్నారు ప్రభువా. నీ మాటలు విని నీ నాన్న తండ్రి పిలుపు మేరకు వస్తుంటుండగా వారిని పట్టుకోండి. వారిలో నీవే రక్షణ కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.